హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ నవీన్. సో ఈ వీడియోలో ఏంటంటే మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ పార్ట్ అనమాట. చూడండి, పెంకుటిల్లు. సో ఇక్కడ వీళ్ళైతే వాకిలి శుభ్రం చేసుకుంటున్నారు. మా మేనత్త వాకిలి శుభ్రం చేస్తుంటే మా అమ్మ ముగ్గు పెడుతుందనమాట. ఎందుకంటే పెద్ద వాకిలి కదా, ఒకరు హెల్ప్ లేకుండా చేశారు అంటే ఇంకంతే సంగతి. టైం పట్టేస్తుంది, మ్యాక్సిమం 45 మినిట్స్ అయినా పడుతుంది అనమాట. వాకిలి అయితే బాగా స్పేషియస్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మంచిగా కబుర్లు ఆడుకొని ముచ్చట్లు పెడుతూ ఉంటారనమాట. ఈవిడే మా మేనత్త ఫ్రెండ్స్. ఇంటి కోసం తెగ కష్టపడిపోతూ ఉంటుంది, కష్టజీవి. సో మొత్తం ఆల్మోస్ట్ క్లీన్ చేసేసింది. అండ్ నెక్స్ట్ స్టెప్స్ దాటిన తర్వాత వరండా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదే వరండా. ఆ పట్టి మంచం వచ్చేసి మా నాన్నమ్మది, ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది ఫ్రెండ్స్. అండ్ అక్కడ ఒక ఫ్యాన్. వరండా పక్కనే మాకు పూజ గది ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ అన్ని ఫొటోస్ ఉంటాయి అన్నమాట. మొత్తం నిండుగా కనిపిస్తుంది. నేను ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అక్కడ దండం పెట్టుకొనే లోపలికి వెళ్తానన్నమాట. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడ కూర్చొని దండం పెట్టుకుంటే మాత్రం. చూసారు కదా ఎంత నిండుగా ఉందో. పక్కన వచ్చేసి ఇది మా పెదనాన్న, చనిపోయారు అతను. డాడీ కన్నా పెద్ద అతను అనమాట. ఆ పెద్దనాన్న తర్వాత మా మేనత్త ఇందాక చూపించాను కదా, నెక్స్ట్ మా డాడీ తర్వాత ఇంకో మేనత్త ఉంటుంది. తను వైజాగ్లో ఉంటారనమాట. ఇది వచ్చేసి హాలు, బెడ్రూమ్ అన్నీ ఇదే. ఆ పైన సామాన్లు చూసారా, అవి మా అమ్మ ఆస్తి అనమాట, మా అమ్మమ్మ ఇచ్చింది. అండ్ అవి యూజ్ చేసినా చేయకపోయినా అవి తోముకొని అలా సర్దుకుంటూ ఉంటుంది. ఉన్న దాంట్లోనే అందంగా నీట్గా ఉంచాలనుకునే ఇది మా అమ్మది. సో ఇది హాల్ అనమాట. టీవీ అండ్ పక్కన చిన్న చిన్న దేవుడు ఫ్రేమ్స్ అవి ఉంటాయి. అండ్ దాని పక్కనే చిన్న బీరువా, ఫ్రిడ్జ్, డ్రెస్సింగ్ టేబుల్. ఈ డ్రెస్సింగ్ టేబుల్ చాలా ఇయర్స్ అయిపోయింది ఫ్రెండ్స్, అయినా సరే యూజ్ చేస్తున్నాం, బాగానే ఉంది కదా అని చెప్పేసి. అండ్ ఈ ఫ్లవర్ వాజ్ నేనే ఊరు పండుగలో అమ్మకి కొనిచ్చాను. ఫ్రిడ్జ్ పైన కొన్ని ఫొటోస్ ఉంటాయి, మా డాడీవి అండ్ దేవుడివి. అండ్ ఫ్రిడ్జ్ వచ్చేసి వీళ్ళు ఎక్కువ యూజ్ చేయరు ఫ్రెండ్స్, అయినా సరే కొన్ని థింగ్స్ ఉంటాయి, అందుకే చిన్న ఫ్రిడ్జే తీసుకున్నారనమాట. అండ్ పక్కనే కిచెన్ ఉంటుంది. క్యూట్గా చిన్నగానే ఉంటుంది. చూడండి, అన్నీ మా అమ్మ సర్దేసుకుంది. చిన్న కిచెనే కాబట్టి ఏ వస్తువు కనిపించకపోయినా వెంటనే మనకి కనిపిస్తుంది. ప్లేస్ తక్కువ కదా. సో ఇదొక గిన్నెల స్టాండ్. కింద వచ్చేసి వండుకున్నవన్నీ పెట్టుకుంటాం అన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, కిచెన్లో ఉంటే మంచిదని చెప్పేసి మా అమ్మ అక్కడ పెట్టుకుందనమాట. అండ్ కిచెన్ ఎదురుగానే చిన్న ప్లేస్ ఉంటుంది, మిక్సీ, గ్రైండర్స్ అవి పెట్టుకోవడానికి. దాని ఆపోజిట్లోనే ఇంకా మాకు ఇక్కడ ఓపెన్ ఏరియా ఉంటుంది అన్నమాట. ఇక్కడ తులసి కొట్టు పెట్టుకున్నాము. ఇది వచ్చేసి మ్యాంగో ట్రీ ఫ్రెండ్స్. నేను చిన్నప్పుడు అంటే ఒక 15 ఇయర్స్ బ్యాక్ తినేసి అక్కడ పడేస్తే ఆ మ్యాంగో ట్రీ అంత పెద్దదయింది. అది మాత్రం చాలా పెద్ద మెమొరీ. మా అమ్మ ఇక్కడే ఈ తులసి కోట దగ్గరే రోజు పూజ చేసుకుంటుంది అనమాట. మీకు చెప్పాను కదా, మా అమ్మకి కొంచెం మొక్కలు పిచ్చి ఉందని, ఈ ఓపెన్ ఏరియాలో ప్లేస్ ఉందని చెప్పేసి మొత్తం మొక్కలు వేసేసింది. సో అన్నీ మందార, మల్లెపువ్వు, సన్నజాజి, తులసి, గులాబీ, మొత్తం ఆల్మోస్ట్ అన్ని మొక్కలు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి చూడండి, పింక్ కలర్లో ఒక లీవ్ ఉంది కదా, ఆ మొక్క అయితే నాకు చాలా ఇష్టం. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి వేద్దామంటే ఎప్పుడూ అది సరిగా ఉండేది కాదు, వాడిపోయేది. నాకు ఆ మొక్క అంటే చాలా ఇష్టం. ఇది వచ్చేసి మల్లె మొక్క. ఈ పక్కన చూడండి, ఒక కోడైతే ఉంది. అమ్మ వాళ్ళు మా కోసమే తీసుకున్నారు, ఎందుకంటే సంక్రాంతి పండుగ వస్తుంది కదా,
అందుకని ఇప్పటి నుంచే కొనేసి ఉంచారు. సో, పక్కనొచ్చేసి ఇదొక రూమ్ ఫ్రెండ్స్. ఈలోపు నేను మళ్ళీ బయటకొచ్చాను. మా అమ్మ ముగ్గులు పెట్టడం ఫినిష్ చేసిందా లేదా అని చూడ్డానికని వెళ్ళాను. కానీ ఇంకా పెడుతూనే ఉంది. మా అమ్మకు ముగ్గులు పెట్టడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎంతసేపైనా అలా పెడుతూనే ఉంటది. పక్కన మా అత్త బట్టలేవో జాడించేసి పెట్టింది. సో, నాకు ముగ్గు పెట్టడం కన్నా పెట్టేవాళ్ళు చూడడం అంటే ఇష్టం. చూడండి ఇక్కడ కూడా మొక్కలతో మొత్తం నింపేసింది. మ్యాక్సిమం అన్నీ క్రోటన్ మొక్కలే ఉంటాయి. మనీ ప్లాంట్, పర్పుల్ ప్లాంట్ అండ్ మెరూన్, స్నేక్ ప్లాంట్ అన్నీ చాలా బాగుంటాయి. అవి ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకుంటేనే బాగుంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఓపెన్ ఏరియాలోనే ఉంటుంది ఫ్రెండ్స్ పొయ్యి, కట్టెల పొయ్యి. మా పాప అప్పుడే పడుకొని లేచిందని చెప్పేసి మా అమ్మ కాచుతుంది. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే కట్టెల పొయ్యి లాంటివి ఉండవు ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చినప్పుడల్లా అమ్మ ఇలానే చలి కాచుతూ ఉంటుంది. పాప కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది, వెచ్చగా ఉంది కదా అని. సో, బొగ్గుల పొయ్యి అంటారు కదా, అది కూడా ఉంది ఫ్రెండ్స్. దాని పక్కనే కట్టెల పొయ్య. మ్యాక్సిమం వీళ్ళు కట్టెల పొయ్యి మీదే వంటలు అవి చేసుకుంటారు, గ్యాస్ స్టవ్ ఉన్నా సరే. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద వండిన వంటలు టేస్ట్ వేరేగా ఉంటుంది కదా, ఫస్ట్ నుంచి వీళ్ళకి అలవాటు కదా. సో, అందుకని కట్టెల పొయ్యి మీద వండుకుంటారు. ఇక్కడ వచ్చేసి వాష్రూమ్స్ అవి ఉంటాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బ్యాక్ వ్యూ అనమాట హౌస్. మొత్తం బ్యాక్ వ్యూ. ఇదొక రూము అండ్ పక్కన రూము. ఆ పక్క రూమ్ ఇంకా నేను చూపించలేదు. సో, అక్కడికి వెళ్ళిపోదాం పదండి. సో, ఇక్కడైతే ఒక మంచం అండ్ కబోర్డ్స్లో కొన్ని థింగ్స్ ఉంటాయి. ఇది మా మమ్మీ అండ్ డాడీ వాళ్ళ ఫొటోస్. వాళ్ళ పెళ్ళైన కొత్తలో తీసుకున్న ఫొటోస్ అనమాట అవి. అది నేను మా డాడీ. సో, ఇలాంటివన్నీ మా అమ్మ అలా సర్దుతూ ఉంటుంది, మెమరబుల్గా ఉంటాయి కదా అని. ఈ క్లాక్లో చూడండి నావి అండ్ నా పాపవి ఫొటోస్ పెట్టుకున్నారు. అండ్ ఆ పక్కన ఫోటో వచ్చేసి మేము తిరుపతి వెళ్ళేటప్పుడు తీసుకున్న ఫొటోస్. అండ్ ఇది కూడా అక్కడ వాటర్ ఫాల్ ఉంటాయి కదా తిరుపతిలో, అక్కడ తీసుకున్న ఫోటో అది. అండ్ ఈ పైన వచ్చేసి మా పెద్దనాన్న ఫోటో ఉంటుంది, ఇందాక పూజ గదిలో చూపించాను కదా. సో, అతని ఫోటో అనమాట ఇక్కడే ఉంటుంది. మీరు అడగచ్చు ఈ చనిపోయిన అతని ఫోటో పూజ గదిలో ఎందుకు పెట్టారు అని. సో, చనిపోయాక అతను వీరబాబు ఏదో అవుతారంట కదా, అలా అయితే మనం పూజ గదిలో పెట్టచ్చు అంట. అలా అని మరి మా పెద్దవాళ్ళు చెప్పారు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై హోమ్ మీకు చూపిస్తాను. ఎవరో తెలుసా? మా నాన్నమ్మ. బాహుబలి సినిమాలో శివగామి టైప్ అనమాట. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేక మంచాన్నే పడి ఉంది పాపం. చిన్నప్పటి నుంచి మమ్మల్ని చాలా బాగా చూసుకునేది, కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేయలేం కదా. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి చూస్తే నాకు ఎంతో బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాతో కూడా ఏదో మాట్లాడాలనే ఉంటుంది తనకి, కానీ సరిగా మాట్లాడలేదు. అండ్ ఈ రూమ్లో నుంచి బయటకు వస్తే మళ్ళీ వరండా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో, ఇంకా మేము బయటే ఉన్నాము పాపతో కలిసి. అమ్మ ఇంకా ముగ్గులు పెడుతుంది కదా, సో అలా చూస్తూ కూర్చుని ఉన్నాం స్టెప్స్ మీద. అండ్ పాప వచ్చేసి అక్కడ పక్కన మొక్కలు ఉన్నాయి కదా, అవి లాగుతూ ఉంటే మా అమ్మ గసురుతుంది. ఎందుకంటే అమ్మకి మొక్కలు పిచ్చి కదా, చిన్న ఆకు కూడా పేకినివ్వదు. సో, అలా కాసేపు టైం స్పెండ్ చేసి పాపతో ఆడుకుంటూ ఇంకా మా ఇంటికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. సో, ఇదన్నమాట లాంగ్ వీడియో. మీకు ఎవరికైనా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ బాయ్ బాయ్.